బ్రహ్మముడి సీరియల్ శుభం కాడికి దగ్గరలో ఉందా అనేసి చాలా మంది అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రీ క్లైమాక్స్ జరుగుతుంది. ఆ ప్రీ క్లైమాక్స్ అంటే మనకు తెలుసు కదా, అంటే హీరో గెలిచేదానికన్నా ముందు విలను ఎక్కువ పవర్ఫుల్గా కనపడతాడు. ఆ విధంగా రాహుల్ కనపడతా ఉన్నాడు కాబట్టి మన ప్రీ క్లైమాక్స్ జరుగుతుందా. మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా అయితే ఎక్కువగా వినపడుతుంది. 900 ఎపిసోడ్లు అయిపోయింది కదా, 900 ఎపిసోడ్లు అయిపోతే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఆర్టిస్టులకంతా జీతాలు ఇవ్వాలంటే కష్టమవుతుంది కదా, ఆ జీతాలు ఆర్టిస్టుల టైం అడ్జస్ట్మెంట్ కూడా కష్టమవుతుంది కదా. 900 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత స్టోరీ ఉండదు కదా అని చాలా మంది అయితే డౌట్స్ పడతా ఉంటారు. అలాగే కావ్య ప్రెగ్నెంట్ అయితే మన తెలుగు సీరియల్స్లో హీరోయిన్ ప్రెగ్నెంట్ అయితే ఆ రోజు నుంచి స్టోరీ లేదని మనకైతే క్లియర్ కట్గా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. కాబట్టి చాలా మంది అనుమానాలకైతే దారిస్తా ఉందని అయితే చెప్పొచ్చు. అలాగే 900 ఎపిసోడ్లు నిన్నే కంప్లీట్ చేసుకుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు బ్రహ్మముడి హోల్ టీమ్ అండ్ బ్రహ్మముడి ఫ్యాన్స్ కూడా. ఈరోజు మన ఎపిసోడ్లో చాలా కీ పాయింట్స్ అయితే జరిగాయి. ఆ కీ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుని సీరియల్ శుభం కార్డు పడేదానికి దగ్గరలో ఉందా, లేకపోతే కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ అయితే ఎలాంటి ఎపిసోడ్లు వస్తాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజు మనం ఎపిసోడ్లో చాలా అంటే ప్రీ క్లైమాక్స్కి వచ్చిందా అనేసి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే క్లైమాక్స్లో వచ్చేదానికి నా ముందు ప్రీ క్లైమాక్స్ అనేది ఉంటుంది కదా. ప్రీ క్లైమాక్స్లో ఎలా ఉంటుంది, మన సినిమాల్లో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు సినిమాలో ఎగ్జాంపుల్ హీరో అలాగే హీరోయిన్ ఫుల్ పవర్ఫుల్గా మారాలంటే ఖచ్చితంగా ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితేనే ఆ పవర్ఫుల్గా మారి ఆ విలన్ను కొట్టాలన్న కసి అవంతా బయటపడతాయి. కాబట్టి మన రాహుల్ చేసే పనులకి, రాహుల్ చేసే కావ్య దగ్గర డిజైన్స్ దొంగతనం చేసి రాహుల్ మన స్వప్న దగ్గరే ఆ హోల్డింగ్స్కి అంతా మార్కెటింగ్ చేపించి, అంటే డిజైనర్ చేపించి ఫ్రాంచైజీ తీసుకొని అంతా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాహుల్ చాలా పెద్ద తప్పు అయితే చేసేసాడు. ఆ పెద్ద తప్పుకి మన రాజ్ కావ్య అయితే పెద్ద విపరీతమైన కోపం అయితే వస్తుంది. విపరీతమైన కోపం వస్తే ఖచ్చితంగా రాహుల్ ఇంట్లోంచి బయటికి గంటేస్తారు. బయటికి గంటేసిన తర్వాత ఇంకేముంటుంది స్టోరీ, కావ్య చనిపోతుంది అనేసి అన్నారు. ఆ కావ్య చనిపోదు కూడా, ఎందుకంటే అక్కడ ఆశ్రమంలో పోయేసి ట్రీట్మెంట్ తీసుకునేది, ట్రీట్మెంట్లో అంతా సక్సెస్ అయింది. కావ్యకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఇంకా అక్కడితో ఎండ్ చేసేస్తారనేసి చాలా మంది అయితే కళలు కంటా ఉంటారు. ఆ కళల్ని నిజమవుతాయో లేదా అనేది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనే దాని గురించి మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. అసలు మనము స్వప్న ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనం ఎన్ని రోజులు మనం వెయిట్ చేసాము, దాదాపు 2.5 సంవత్సరం పాటు స్వప్న ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తాం. 9 నెలలు జరగడానికి 2.5 నెలలు వెయిట్ చేస్తాం. ఇప్పుడు కావ్య 5th మంత్లోకి అడుగు పెట్టి కూడా దాదాపు 40 రోజులు అవుతా ఉంది. కానీ అక్కడ మనకు చూపించేది మాత్రం 1 వీకే చూపిస్తూ ఉంటారు. కేరళ ఎపిసోడ్లు 14 రోజుల పాటు కేరళ ఎపిసోడ్లు అయితే చూపిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఊహకే వదిలేస్తా ఉన్నాను సీరియల్ ఎన్ని ఎపిసోడ్లు వస్తుంది అనేసి. అలాగే ఇప్పుడు మన ఈరోజు ఎపిసోడ్లో కావ్యరాజుని చాలా తక్కువ అయితే చూపిస్తూ ఉంటారు. కావ్యరాజుని ఎక్కువ చూపిస్తారు. ఎమోషన్స్, ఆ లవ్, ఎఫెక్షన్ అంతా చూపిస్తారు. ప్రేమ చూపిస్తారు, ఒకరి మధ్య ఒకరు అండర్స్టాండింగ్, అలాగే వాళ్ళ మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్లు వచ్చి టామ్ అండ్ జెర్రీ లాగా గేమ్స్ చూపిస్తారు అనేసి అనుకుంటే డైరెక్టర్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేశారు. కామెడీ విలన్స్ తెచ్చి సీరియల్ అయితే ఆ రాజ్ కావ్య ట్రాక్ని అయితే అస్సలు నాకైతే నచ్చలేదు. ఓకే పర్లేదు, మన రాజ్ కావ్యని చూసుకుంటే హ్యాపీగా అయితే ఫీల్ అయిపోవచ్చు. అది అయిపోయిన తర్వాత మన అప్పుకి అయితే నేను ఒక పాప అయితే లీడ్ ఇచ్చింది. కాబట్టి అప్పు అయితే మీ పాప బతికే ఉందని ఇన్ని రోజులు నేను డౌట్గా ఉన్నాను, అంటే బతుకుందా లేదా అనేసి ఒక క్లారిటీ లేకుండా అయితే ఉన్నాను. ఇప్పుడు మీ పాప బతికే ఉంది అనేసి మన అప్పుకు కూడా ఒక దారి అయితే దొరికింది. అప్పుకు దారి దొరికిన తర్వాత నేను చెప్పాను కదా, అనుమానాలు ఎన్నో ఉంటాయి, భార్యాభర్తల మధ్య అనుమానాలు ఎన్నో ఉంటాయి. ఆ పాపను దూరం చేయాలనేసి ఏదో కుట్ర అయితే పన్నాడు వాళ్ళ హస్బెండ్ అనేసి అయితే చెప్తానే ఉన్నాను. ఫస్ట్ నుంచి కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అయితే చెప్తా ఉన్నాను. ఆ పాయింటే మన అప్పు అయితే కూపి అయితే లాగింది. ఆ పాయింట్ అప్పు కూపి లాగితే ఆ పాయింట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే బయటకు వచ్చింది. అంటే మా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, మా కూతురు అన్న కానీ చాలా ప్రాణము అనేసి, అంటే బతుకున్న పాపని ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది, అంటే చనిపోయినట్టు నిరూపించాల్సి వచ్చింది అనేసి వాళ్ళ భర్త అయితే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అలాగే పోలీస్ స్టేషన్కి వాళ్ళ భర్త వచ్చాడు. వాళ్ళ భర్త వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ భార్య కూడా అక్కడే ఉంటే, ఏంటండి మీరు ఈ విధంగా వచ్చారంటే, మన అప్పు చూసిన చూపుకి ఆ భర్తలోనే ఏదో లోపం ఉంది, భర్త ఏదో మిస్టేక్ చేశాడని మన అప్పు అయితే కనిపెట్టేసిందని నాకైతే అనిపిస్తుంది. నేనేమనుకున్నా అంటే ఈ శనివారంకి అన్నీ ఒక కొలుక్కు వచ్చేసాయి, నెక్స్ట్ వీక్ నుంచి ఆఫీస్ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనుకున్నా. కానీ మనకి ఏసీ ప్రోమోనే ఏసీ ఒక 1 వీక్ నుంచి మన రాజ్ కావ్య కిడ్నాపే కానీ వేరే అయితే ముందుకు జరగలేదు. కాబట్టి మన రాజ్ కావ్య మ్యాటర్ అయితే ఇంకా ఒక 3-4 రోజులు అయితే జరిగే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని అనిపిస్తుంది. అంటే సోమవారం మంగళవారం వరకైతే మనకి జరిగే ఎపిసోడ్ అయితే హైగా ఉందని అనిపిస్తుంది. అలాగే ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ మ్యాటర్ ప్రీ క్లైమాక్స్కి వచ్చిందా అన్న డౌట్కి ఒక క్లారిఫికేషన్ అయితే చేద్దాం అనుకుంటాను. ప్రీ క్లైమాక్స్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా సరే విలను
ఏదైనా పెద్ద డ్యామేజ్ చేస్తే ఆ డ్యామేజ్కి మనం హీరోయిన్కి కోపం వచ్చి ఆ విలన్ని ఏదైనా చేయడం, చంపడం, లేకపోతే ఇంట్లోంచి మెడబెట్టి బయటకి దించడం, జైలుకి పంపించడం, ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఈ చేయడంలోనే మన రాహుల్ అయితే, నేను ఇప్పుడు కాదు దాదాపు 3 నెలల ముందే ఈ పాయింట్ అయితే చెప్పాను. రాహుల్ డేంజరస్గా మారుతూ ఉంటాడు. రాహుల్ ఆఫీస్ వ్యవహారాల్లో అయితే చేయబెడతా ఉంటాడు. చేయబెట్టినట్టు మాత్రం ఖచ్చితంగా డేంజర్గా మారుతాడు అనేసి, అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అనేసి మనం ఒక డైలాగ్ ఇన్నే వింటాం కదా. ఆ తిన్నింటి వాసాలు అయితే కంపెనీ పెట్టించి కోట్ల ఆస్తి డబ్బులు పెట్టి అక్కడ కంపెనీ పెట్టిస్తే వాళ్ళ ట్రాయిసే దొబ్బేసి వాళ్ళ క్లయింట్స్నే దొబ్బేసి, ఏమి రాజ్ ఏం చేస్తావో చెప్పు నువ్వు. ఇంకా నీకు పోయే కాలం వచ్చింది. పోయే కాలం వస్తే ఎవరు మాత్రం ఏం చేస్తావు చెప్పు. అదే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. ఆరిపోయే దీపం ఏమవుతుంది, ఎక్కువ మండి నూనె అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆరిపోతుంది. కాబట్టి అదేవిధంగా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కాబట్టి ఇప్పుడు రాహుల్ గెలిచినట్టే మనకు చూపిస్తూ ఉంటారు. కానీ రాజ్ కావ్య ఉన్నంత వరకు చరిత్రలో ఇప్పుడు వాళ్ళ లాస్ట్ 20% తగ్గాయి, షేర్స్ వాల్యూ తగ్గింది అనేసి మీరు మార్కెటింగ్ అక్కడ వచ్చే డీలర్స్తో అయితే చెప్పారు. 20% తగ్గింది. ఈ సంవత్సరం 12% తగ్గే ఛాన్స్ ఉంది అనేసి అయితే చెప్పారు. ఎస్, తగ్గింది. ఎందుకు తగ్గింది? అక్కడ రాజు గతం మర్చిపోవడం వల్ల, ఆఫీస్ని అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల, అలాగే మన సుభాష్ గారు, ప్రకాశం గారు ఏజ్ అయిపోవడం వల్ల, ఆఫీస్లో మేనేజ్మెంట్ సరిలేకపోవడం వల్ల, అంటే ఒక బాస్ అనే వాళ్ళు కానీ ఉంటే ఆ బాస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆఫీసు. అదే బాస్ లేకపోతే వర్కర్స్ ఎలా పనిచేస్తారో మన అందరూ తెలిసిన విషయమే. ఆ విధంగా అయితే డల్ అయింది. 100% రైట్. ఈ సంవత్సరం డల్ అవ్వడానికి కూడా కారణం అయితే మన రాజ్ కావ్య మధ్య కొంచెం బాండింగ్స్ కుదిరాయి. ఎందుకంటే మనకి హ్యాపీనెస్ ఉన్నా కానీ బిజినెస్లో అయితే లాస్ అయింది. ఎందుకంటే రాజు అక్కడ నా భార్యను ఎలాగైనా సరే కాపాడుకోవాలి, నా భార్య కోసం అనేసి చాలా కష్టపడతాడు. ఎందుకంటే ఈ రోజు లేకపోయినా బిజినెస్ రేపన్నా సక్సెస్ అవ్వచ్చు, రేపన్నా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ మనిషిని కోల్పోయామంటే మళ్ళీ మనిషిని వెనక్కి తీసుకురావాలనేసి ఆ రాజు కావ్య పైన ఉండే ప్రేమ అయితే ఎక్స్పోజ్ చేయాలని, చూపించాలనేసి 12% తగ్గినా కానీ నెంబర్ 1 పొజిషన్ కోల్పోతే మళ్ళీ నెంబర్ 1 పొజిషన్ వచ్చేకి పెద్ద కష్టమేం పడాల్సిన మళ్ళీ. ఎందుకంటే టాలెంట్ ఉంది అక్కడ. రాజ్ దగ్గర టాలెంట్ ఉంది, కావ్య దగ్గర డిజైన్స్ గీసే శక్తి ఉంది. ఆ 2 శక్తులు చాలు కొత్త డిజైన్స్ని, కొత్త మార్కెటింగ్ వాళ్ళని రప్పించడానికి. జస్ట్ నువ్వు వేసావు చూడు ఒక హోల్డింగ్, మీ భార్య ఫోటో పెట్టి మీ భార్య దగ్గర, అంటే మీ భార్యని ఎర్రగా వాడినావు. ఆ ఎర్రగా వాడిన తర్వాత నువ్వు మీ భార్య దగ్గర ఉండే ఆస్తి కూడా కొట్టేసి, ఆ ఆస్తితో మీరు బాగా రిచ్ అయితే నేను స్వప్నాన్ని మెడబట్టుకొని బయటికి గంటేస్తే అప్పుడు తెలిసింది స్వప్నకి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎలా చెప్పాలి, ఏదైనా ఒక కొత్త వస్తువు కొన్నాం అనుకోండి, 2 రోజులు బాగా మోజుగా వాడతాము. 3వ రోజు ఏమవుతుంది, దాన్ని పని అయిపోయింది అది పక్కన పెట్టేస్తాం. అదేవిధంగా స్వప్నాన్ని అయితే ఇప్పుడు బుట్టలో వేసుకుంటా అంటే ఎంత బుట్టలో వేసుకోవాలంటే అక్క చెల్లెల మధ్య గలాట పెట్టాలి. మన స్వప్న నేనే చేశాను, నేనే మోడలింగ్ చేశాను అంటే నాటి చేసి తప్పు పడతారా అనేసి స్వప్నకి అయితే బాగా ఇంజెక్షన్ ఇచ్చి హైప్ ఇచ్చి పెంచాడు. పెంచుకో రాహుల్, నువ్వెంత 100 రెట్లు పెంచుకో. 100 రెట్లు పెంచుకున్నా కానీ మన రాజ్ కావ్య అయితే వస్తూ ఉంటారు. సోమవారం లేకపోతే మంగళవారం ఎపిసోడ్లో వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో ఏం జరిగింది ఎక్కడ అనేసి న్యూ ఇయర్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, న్యూ ఇయర్ వచ్చేదానికి చాలా టైం ఉంది కాబట్టి, అంటే ఇంకా 20 రోజుల వరకు ఉంది కాబట్టి న్యూ ఇయర్ వచ్చేదానికి. న్యూ ఇయర్ లోపల అన్నారు. న్యూ ఇయర్ అంటే మనకు న్యూ ఇయర్ అయితే వాళ్ళకి అది జనవరి లాస్ట్ అనేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినా ఎప్పుడో 20 రోజులకు 30 రోజులకు వాళ్ళు దీపావళి చేస్తారు కదా. అదేవిధంగా న్యూ ఇయర్ అయిపోయినాక చేస్తారు. ఇంకా సెకండ్ జనరేషన్ వచ్చాక దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ లేకపోతే మార్చ్ 1కి అయితే వస్తుంది. ఇంకా 300 ఎపిసోడ్లు ఖచ్చితంగా డెఫినెట్లీ చూస్తామని నాకైతే అనిపిస్తుంది. మీరు ఎన్ని రోజులు చూడాలనుకుంటా ఉంటారు బ్రహ్మముడి సీరియల్ని కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. శుభం కార్డు పడుతుంది అనే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. 99.9% అయితే ఇంకా 300 ఎపిసోడ్లు అంటే ఇంకా 1 ఇయర్ పాటు బ్రహ్మముడి ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. టీఆర్పీ రేటింగ్స్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీఆర్పీ రేటింగ్స్ కోసం వెయిట్ చేయండి.